అనంతపురం ఎల్బీ నగర్ నుండి నాగార్జున సాగర్ హైవే నియర్ బిఎన్ రెడ్డి నగర్ గుర్రంగూడ మెయిన్ రోడ్ వద్ద ఎంతో మంది ఈ స్థలమునకు వచ్చి ఆశీర్వదించబడుచున్నారు. ముని ఆత్మ ద్వారా జరుగు శక్తివంతమైన కార్యక్రమాలు కనులారా గుర్రంగూడ నియర్ బిఎన్ రెడ్డి హైదరాబాద్. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు గారు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. దూర ప్రాంతం నుండి వచ్చి వారికి ఉచిత భోజన వసతి కలదు. ఫోన్ నంబర్ 9652870813 8106474700 04027007597. ఈయన ఈ స్థలానికి వచ్చిన ఎందుకు ఏమైతే వచ్చారు ఇక్కడికి? మీరు ఏమైంది ఇక్కడ ఎక్కడికి తీసుకొచ్చిన? మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. మోషన్సా? మీ దేవుడు అసలు 1 year నుంచి ఎక్కువ అవుతున్నాయి సార్. అది మొలల నుంచి ఇంకా క్యాన్సర్కి వచ్చింది సార్. క్యాన్సర్కి వచ్చింది. ఇంకా విపరీతమైన అసలు ఒక్క నిమిషం కూడా కూర్చుండేది లేదు సార్. బాత్రూమ్కి పోతానే ఉంటాడు. ఇంకా నిన్న వచ్చినాక కొంచెం ప్రార్థన చేసినారు. ఇంకా ఆ తర్వాత మోషన్స్ కొంచెం తగ్గినాయి సార్. 2-3 గంటల్లో 2 times పోయిండు. ఈయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్కి వెళితే నీసు వాసన, బ్లడ్తో పాటుగా నీసు వాసన. ఆయన మామగారు, ఈమె తండ్రి, ఆయన మామగారు జస్ట్ ప్రార్థన చేసి వాసన ఆగిపేస్తున్నానయ్యా, బాత్రూమ్ స్మెల్ ఆగిపోతుంది, బాత్రూమ్ కూడా ఆపుతున్నానని చెప్పాను. అయ్యా అంతేనా? మీరు చేసినాక కొంత వాసన తగ్గింది. కొద్దిగా 3 గంటల నుండి గంటకు 10 నిమిషాలకు 5 నిమిషాలకు పోయేటాడు. కొంత తగ్గింది. ఈయన 5 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్ పోతాడంట. 5 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్ పోతాడు. 5 నిమిషాలు లైవ్ ముందు నేను ప్రార్థన చేసి లైవ్ అయిపోయిన తర్వాత అడిగితే 3 గంటల టైంలో 2 సార్లు వెళ్ళారంట. బాత్రూమ్ స్మెల్ ఆగిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలుగా హాస్పిటల్కి తిరుగుతున్నారు. ఉన్నటువంటి సమస్య ఏంటంటే లివర్ ప్రాబ్లం, కడుపులో గెడ్లో. ప్రియులారా, ఈయన ఈ స్థలంలోనికి రాకముందు నేను నోటే చెప్పాను, బాబు నేను వస్తే ఒక రోజు మీ దగ్గర ఉంటానేమో, కానీ ఇక్కడికి రావాలి మీరంటే ఎంతో నమ్మకంతో, ఆశతో, విశ్వాసంతో టీవీ చూసి ఈ స్థలానికి వచ్చారు. నేను చేత్తో ముట్టుకోలేదు, నిన్ను ఈ రోజు ఇప్పుడు కూడా ముట్టుకోలేదు. నేను కొన్ని నీళ్ళు తీసి ప్రార్థన చేసి ఆయన మీద చల్లి నీ బ్యాడ్ స్మెల్ ఆపేస్తున్నాను, మోక్షన్స్ కూడా ఆపుతున్నాను. నేను చిన్న జస్ట్ ప్రార్థించి నీళ్ళు ఇచ్చాను. 3 hours టైంలో 2 times మాత్రమే వెళ్ళాడు. అది కూడా యేసునామములో ఆగిపోవాలమ్మే. మనందరిలాగా ఎందుకంటే ఆయనకి ఎక్కడైతే బాత్రూమ్ వస్తుందో అక్కడ క్యాన్సర్గా గుర్తించారు, లివర్ ప్రాబ్లంతో ఉన్నారు. ఈయన యొక్క సంగతి పూర్తిగా చెప్పాలంటే మరణానికి తప్ప ఈయన బ్రతుకుతాడని హాస్పిటల్లో డాక్టర్ చెప్పలేదు. కానీ ఇక్కడ నేను చెప్తున్నాను, యేసు నామములో ఇతను బ్రతుకుతాడు. చెప్పగలుగుతాను గాక విడుదల పొందును గాక. ఏదైతే దమ్ము ఆయాసం ఉందో యేసు నామములో అది విడుదల పరచబడును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నడుము నిప్పుందా ఉంటే ఉందని. ఆమేన్, హల్లెలూయా. బిడ్డ ఎన్ని సంవత్సరాలకు అసలు వాస్తవంగా నీ బాధ? 2.5 సంవత్సరాలు మంచంలోనే పూర్తిగా. ముగ్గు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు ముగ్గు ఉంటుంది కదా, స్త్రీలు వేస్తారు ఇంటి ముందు, అది అమ్ముకుని చిన్న బిడ్డకి ఇంత పెద్ద సమస్య. భార్య ఎక్కడుంది? గర్భఫలం లేకుండా ఆ బిడ్డకి కూడా అన్ని రక్త గెడ్డలు వచ్చేటట్లుగా. పెళ్ళి కూడా అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా? ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ప్రెగ్నెంట్ నిలబడకుండా నేను మాట ఇచ్చాను, నా తండ్రి యేసుక్రీస్తు నామములో బిడ్డలకి మేలు జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా.
సహోదరుడు పేరు హరీష్ అండి. ఈయన యొక్క ప్రైజ్ లార్డ్, ఈయన పరిస్థితి ఏంటంటే నీకు లివర్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం అసలు? అమాస పుణ్యానికి 20 డేస్ ఇంట్లోనే పడిపోతుండే. ఇంట్లో అమావాస్య పౌర్ణిక ఈ రెండు వచ్చేసరికి 20 డేస్ కంపల్సరీ బెడ్ మీద నుంచి 20 డేస్ అంటే మళ్ళీ వచ్చే వరకు దాదాపుగా ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధ మీకు? 4 ఇయర్స్ నుంచి. 4 ఇయర్స్ నుంచి ఈ స్థలంలోనికి ఎవరి ద్వారా ఇక్కడికి ఇలా సొంత చెల్లికి వివాహం చేసి అతను చెప్పాడు. 4 సంవత్సరాలు హాస్పిటల్కి వెళితే నరాల బలహీనత బాబు, ఇది నువ్వు రోజు డ్రింక్ అంటే నీళ్ళు తాగుతావా? డైలీ ఒక పెగ్గు తీసుకోమని. పెగ్గా? నరాల బలహీనతకి ఒక పెగ్గు తీసుకోమని చెప్పారంట డాక్టర్. ఈయన ఎలక్ట్రీషియన్, చాలా ఈ చర్చి అంతా లాస్ట్ టైంలో ఇదంతా ఈ బిడ్డ వర్క్ చేశాడు, చాలా మంచి వర్కర్. అలాంటి వ్యక్తికి భార్య ఉంది, ఒక కొడుకు ఉన్నాడు. వీళ్ళు ఉన్నారన్న సంగతి కూడా ఆయనకి తెలియదంట. అమావాస్య వచ్చినప్పుడు, పౌర్ణమి వచ్చినప్పుడు ఎక్కువ ప్రభావాలు ఏమైతుందమ్మా చిన్న ఆ టైంలో? అసలు నా అంతలో నేను ఉండను, ఎవరు గుర్తుకు రారు, మొత్తం పడుకోవడమే. భార్య పిల్లలు ఉన్నారని కూడా మర్చిపోతాను. నేను ఒక ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టర్ అని కూడా మర్చిపోతాను. అసలు పని అనేది గుర్తుకు రాదు. అన్నం తినను, వాటర్ తాగను, మొత్తం ఇంకా 24 అవర్స్ బెడ్ పైనే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా ఉన్నావు మరి? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఒకసారి ప్రేయర్ చేశాక నేను చాలా మార్పు వచ్చింది నాలో. ఇప్పుడు నా వల్ల నా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వెళ్తున్నావా? పనికి వెళ్తున్నావా? జస్ట్ 2 డేస్ నుంచి వెళ్తున్నాను. ఈ మధ్యలో నువ్వు రావాలి కదా, రాలేదు. అయితే మొన్న ఒకసారి వర్క్కి వెళ్ళాను. వర్క్కి వెళ్తే అమాస ముందే, జస్ట్ నేను ఇక్కడికి వస్తున్నాను కదా, అమాస ముందు ఒక 2 రోజుల ముందు నాకు నా పైన శైతాను ప్రయత్నించినట్టుంది. కింద పడిపోయాను. కింద పడిపోయి ముఖాలు మొత్తం చాలా వాసిపోయింది. 20 డేస్ మళ్ళీ నేను బెడ్ మీద నుంచి లేవలేదు, వర్క్కి వెళ్ళలేదు. జస్ట్ ఈ 3 డేస్ నుంచి బాగా ప్రార్థన చేశాను యేసయ్యకి. బాగా ప్రార్థన చేసేసరికి అప్పుడు లేచి మళ్ళీ ఈ 2 డేస్ నుంచి వర్క్కి వెళ్తున్నాను. 4 ఇయర్స్ సమస్య ఎంత టైంలో తగ్గిపోయింది అది చెప్పాలా? ఎంత టైంలో వెళ్ళిపోయింది అదంతా జస్ట్ ఒక మిరాకిల్. ఒక 10 సెకండ్స్, 10-15 సెకండ్స్. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలాంటి అద్భుతాలు చూడట్లేదు. ఏమనుకుంటున్నారంటే ప్రార్థన ద్వారా లాంటి ఆశ్రయపురానికి వెళ్ళినందుకే ఇంత మంచి అయిపోద్ది అనుకుంటారు. మంచి అయిందా? చెడ్డ? ఇప్పుడు పెగ్గు వేయకుండా అంతకుముందు ఆ పెగ్గు ఈగిపోతే పెగ్గేనా ఉనికిపోయాడు అంటాడు, గడగడ వణికిపోయాడు అంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందు తాగకపోతే శరీరం వణికిపోయే అలాంటిది. యేసు నామములో ఇక్కడ స్టేజ్ మీద ప్రార్థన చేస్తాం. కన్నీళ్ళతో భార్య, తల్లి, చెల్లి అందరూ, వీళ్ళ సిస్టర్ కూడా 4 ఇయర్స్ నుంచి ఓవర్ బ్లీడింగ్, స్పాట్లు క్లోజ్ అయిపోయింది. చెప్పులు కొడతాం కానీ 1% నేను తీసుకుంటే మిగతా 99% దేవుడి కోసమే ఉంచేస్తానంతే. దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు, నేను ఎంజాయ్ చేయొచ్చు, సుఖపడవచ్చు. కాదు, 1% కూడా ఒకవేళ తీసుకోకపోతే కూడా తిరిగి ఇంకా దానికి యాడ్ చేస్తాను, కానీ దాంట్లో నుంచి మాత్రము ఆశించను. ఎందుకంటే దేవుని పని ఉన్నతంగా, బహుబలంగా, ఘనంగా జరగాలి. అందుకని నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేసి వారు నిధులను ఊహించలేని మేలులతో నింపుతాడు ఆయన. తెలుసా, ఈరోజు నాడు ఒక వస్తువు కొంటే అది దేవుని పనికైతే కొనేస్తానంతే. ఒక దూరం వెళ్ళవలసి వస్తే అది దేవుని పని అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోతానంతే. ఒకవేళ ఒకరికి హెల్ప్ చేస్తే అది దేవుడు మహిమ పరచబడతాడు. అది ఎంత హెల్ప్ అయినా తిరిగి ఆశించకుండా హెల్ప్ చేస్తానంతే. ఇచ్చేస్తే నేను ఎప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ నాకు తిరిగిస్తారని నేను ఎప్పుడు ఆశపడి ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. నేను ఎవరికి ఏది ఇచ్చినా కూడా తిరిగి మళ్ళీ ఆశించలేదు. ఇచ్చేస్తాను, లేదంటే ఇవ్వను. రెండిట్లో ఏదో ఒకటి. ఇచ్చానా అది మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాను. పేదలకు మనం ఇస్తే యెహోవాకు మనం అప్పిచ్చినట్లు అంట. తెలుసా? చప్పట్లు కొడతారా గట్టిగా?
పేదలకు మనం ఇస్తే ఎవరికి ఇచ్చినట్లు? యెహోవాకు మనము అప్పిచ్చినట్లు. ఈరోజు నాడు ఇవ్వటమే కానీ తిరిగి తీసుకుంటాం అనేది ఈ రోజుకి లేదండి, ఎక్కడ లేదు. నేను కొన్ని సందర్భాలు అనుకుంటా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను ప్రేమిస్తా. వాళ్ళు ఏదైనా జుట్లు పట్టుకున్నా కోపపడి ఎంటర్ అయ్యి ఇది తప్పు అంటే వాళ్ళతో నేను పగ తెచ్చుకుంటా, అది నాకు తెలుసు. ఈ మీద అందుకని ఒక మాట సామెత ఉంది, పామంట కప్పను పట్టుకున్నాంట. ఇప్పుడు తీర్పు తీర్చాలి. కప్ప అడుగుతుంది, ప్లీజ్ నాకు తీర్పు తీర్చమని. పాము అడుగుతుంది, నాకు కూడా నువ్వు తీర్పు తీర్చని. వదలమంటేనేమో పాము కోపమంట, మింగమంటేనేమో కప్ప కోపమంట. అంటే ఎలా ఉందో చూడండి. అలా ఒక మాట. కొన్ని సందర్భాల్లో ఈరోజు నాకు ఎక్కువ నేను నేర్చుకున్నదంటే మౌనంగా ఉండటం నేర్చుకున్నాను. మౌనంగా ఉండటం నేర్చుకోండి. మీరు కూడా మౌనంగా ఉండండి, దేవుడి కార్యాలు చేస్తాడు. చప్పట్లు కొట్టను గట్టిగా, దేవుడి కార్యాలు చేస్తాడు. ఆయన ప్రేమించడం తప్ప ఇక వేరే పని మనం చేయకూడదు. మొదటగా ఆయన ప్రేమించాలి. ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనుషులను ప్రేమించాలి. ఆయన స్వరూపంలో ఉన్న, ఎందుకంటే దేవుడు తన పోలిక చొప్పున నరులను, తెలుసా, ఒకవేళ నా దృష్టిలో నేను ఎవరికన్నా శత్రుగా ఉండొచ్చేమో కానీ నాకు అందరూ మిత్రులే. ఎలాంటి వారితోనే నేను మాట్లాడతాను. నా ముందుకు వచ్చి పలకరిస్తే, లేదంటే నా ముందుకు వచ్చినా, లేదంటే వాళ్ళు ఇబ్బందులు ఉన్న సంతోషపడినా, అబ్బా భలే జరిగిపోయిందని లేదు. నేను బాధపడతాను. ఒకవేళ ముందుకు వస్తే ఖచ్చితంగా క్షమిస్తాను ఎవరినైనా. ప్రియులారా గమనించండి, ఈరోజు నాడు ప్రభు అంటున్నాడు, నీకు ఎవరు కూడా శత్రువు ఉండకూడదు ఈ భూమిలో. తెలుసా? ఎందుకో తెలుసా? నువ్వు పరలోకానికి వారసుడు కావాలంటే ఈ భూలోకంలో నీకెవరు శత్రువులు ఉండకూడదు. జాగ్రత్త. మరోసారి చెప్తున్నాను, దేవుని మనము ఏ విధంగా ప్రేమించాలి అని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే శాస్త్రుల గురించి ప్రభు ఒక మాట అంటాడు, వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఎలా చెప్తున్నాడంటే మార్క్స్ 12:38 వీళ్ళ గురించి ఉంటుంది. వీళ్ళ గురించి 38 ఉంటుంది. చూడండి, మీరు కొన్ని విషయాలు వివేచనతో ఈ మాటలు చూడాలి. 38 12:38. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను ఏమన్నాడు? శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగిలు ధరించుకొని తిరుగుటను సంత వీధుల్లో, చూడండి, నిలువుటంగిలు ధరించుకొని అంట తిరుగుదురంటాలో సంత వీధులలో వందనములను, సంత వీధులు ఏం చేస్తారంట? వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుదురు. విధవరాండ్రు ఇండ్లు దిగమింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు. చూడండి, ఏం చేస్తారు కొంతమంది అని కూడా, అబ్బో దీర్ఘ ప్రార్థన చేస్తారు, అబ్బో ప్రజలను నమ్మించడం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. దేవుని విషయమే మాట్లాడతారు, ఇంకొక విషయం, బయట విషయం ఒక్క పాయింట్ కూడా మాట్లాడరు. మనం నమ్మేస్తాం. ఇంత భక్తి కలిగిన వాళ్ళలో, వీళ్ళు ఇంత విశ్వాసం కలిగిన వాళ్ళని నమ్మేస్తాం. జాగ్రత్త. చాలా మంది నా దగ్గరికి వస్తారు, బ్రదర్ ఆవిడ బైబిల్ పట్టుకుని వచ్చింది, బ్రదర్ ఇన్ని లక్షలు ఇచ్చాను, బ్రదర్ వాళ్ళు ఇలా నమ్మం, బ్రదర్ ఇంట్లో పెట్టుకున్నాం, ఇలా చేశారు. కొన్ని అలాంటివి చాలా వింటూ ఉన్నాం. జాగ్రత్త. ఇదిగో ఈ శాస్త్రుల గురించి ప్రభు అంటున్నాడు, వీళ్ళు రోడ్ల మీద కూడా వందనాలండి, ఏదో గొప్పగా ఏదో. ప్రియులారా గమనించి చాలా జాగ్రత్త. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా విషయాలు విశ్వాసులేని మనం ప్రభు బిడ్డలే అని అందరినీ అనుకుంటాం. మనం వాళ్ళ ప్రార్థనలు చూసి, వాళ్ళ మాటలను చూసో, వాళ్ళ పాటలను చూసో, వాళ్ళ వేషధారం చూసో, వాళ్ళ విధేయతను చూసో నమ్ముతాం. ఏ చేస్తారంటే జాగ్రత్త, చాలా జాగ్రత్త. వివేచన ఉండాలి. ఒకరి జోలికి మనం వెళ్ళకుండా ఉండటం కూడా మంచిది. ఆ విషయాన్ని కాబట్టి అందుకని ఈ విషయంలో జాగ్రత్త ప్రభు చెప్పాడు. నేను చెప్పట్లే, ప్రభు చెప్తున్నాడు. జాగ్రత్త.
దీర్ఘ ప్రార్థన చేస్తారు వాళ్ళు. జాగ్రత్త ప్రియులారా, ఈరోజు నాడు మనము ఇతరులను ప్రేమించాలి. అలే పాములాగా వివేకమును, పావురంలాగా నిష్కపటం ఉండాలి. మన లోపల నిష్కపటం ఉండాలి. కపట ప్రేమ వద్దు, నిష్కపటంగా ఉండాలి. దెలీలా సంసోతో చెప్తుంది, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వే నన్ను ప్రేమించట్లేదు. చూడండి, నువ్వే నన్ను ప్రేమించట్లేదు, నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నా. ఆయన రహస్యాలను తెలుసుకుంది, ఆయన శత్రువులకి ఆయన్ని అప్పగించింది. ఈరోజు నాడు నా ప్రియులారా, అందుకని పాములాగా వివేకమును, పావురంలాగా నిష్కపటం ఉండాలి. మొహమాటాలకి పోకండి, మొహమాటం వద్దు, మొహమాటాలు వద్దు. నీకు చెయ్యాలనిపిస్తే చెయ్యి, నీకు చెయ్యొద్దని అనిపిస్తే మానే. వాళ్ళు అడుగుతున్నారు కదా అని మొహమాటానికి ఏదైనా చేసావా, నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నట్టే, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకున్నట్టే. కొంతమంది అప్పులు ఇప్పించమంటారు. సిస్టర్ మీరు చాలా మంచివాళ్ళు, అసలు మీ ప్రార్థన ఎంత బాగుందంటే అంట మనం ఉబ్బిపోతామంట లోపల. అబ్బా అని చెప్తారంట. ఉబ్బిపోకండి, తర్వాత పగిలిపోవలసి వస్తుంది. ఉబ్బిపోకండి. ఎవరైనా మనల్ని మెప్పిస్తే ప్రభుకి ఆ ఘనత రావాలని కోరుకుంటాడు. అప్పుడు మీరు అలాంటి ఆలోచనలకు రారు. లేదంటే మీరు ఉబ్బిపోయారా, మధ్యవర్తి ఉంటారా, నాశనాన్ని తెచ్చుకున్నట్లే. జాగ్రత్త. నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించాలి. అదే సమయంలో వివేచన కూడా ఉండాలి. అదే సమయంలో నీ దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించే వాళ్ళు ఇలా ఒకరికొకరు అప్పులు తీసుకుంటారు, మధ్యవర్తులుగా ఉండటాలు, లేదంటే వాళ్ళింటికి వీళ్ళు వెళ్ళటం, వీళ్ళింటికి వాళ్ళు రావటం, లేదంటే ఏదో ఫస్ట్ ప్రారంభంలో ప్రార్థన అంటే ఆత్మీయంగా ప్రారంభిస్తారు, తర్వాత జుట్లు పట్టుకుని రోడ్ల మీద పడతారు. ఆ తర్వాత సంఘంలో కొంత చెడు వస్తుంది, ఆ తర్వాత సంఘ కాపురి తెలిసిపోతుంది. జాగ్రత్త. ఎవరి విషయంలోనైనా జాగ్రత్త, ఏ విషయంలోనైనా జాగ్రత్త. నీ స్నేహం ఎంత దూరం వెళ్ళిపోతుంది, నీ ప్రేమ ఎంతవరకు నీకు నష్టాన్ని కలిగిస్తుంది. నీ ప్రేమ ప్రభువుని దృష్టిలో పెట్టుకుని ప్రేమించే ప్రేమ ఉండాలి. లాభముల కోసం ప్రేమించకూడదు. కొరింథీలో ఎంతో చక్కటి మాట మనం చూస్తాము 13వ అధ్యాయంలో. ఏంటంటే ఈ లోకంలో అన్నీ కూడా అర్థమైపోతాయి తెలుసా, ఏది నిలబడుతుందో. 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం లాస్ట్గా చదువుకుందాం. విశ్వాసము తర్వాత నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. చప్పట్లు కూడా అలా గట్టిగా. అందుకనే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మన కోసం అన్ని శ్రమలు అనుభవించాడు. మనం కూడా ప్రభుని ప్రేమిస్తే ఎన్ని శ్రమలైనా మనము ఓర్చుకుంటాం. మనం కూడా ప్రభుని ప్రేమిస్తే ఎన్ని శ్రమలైనా ఓర్చుకుంటాం. శ్రమల ద్వారా చాలా లాభాలు కూడా ఉన్నాయి తెలుసా. శ్రమల ద్వారా వస్తాయి. ప్రభు కోసం మనం శ్రమ పడితే మనకు చాలా లాభాలు ఉంటాయి. ప్రభు కోసం శ్రమ పడాలి, ప్రభు కోసం మనం ప్రయాసపడాలి, ప్రభు కోసం మన ధనం ఉపయోగించాలి, ప్రభు కోసం మన సమయాన్ని ఉపయోగించాలి, ప్రభు కోసం మనకున్న సమస్తాన్ని కూడా ఉపయోగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాడు నా సహోదరి సహోదరుడా, నేను అడుగుతున్నాను, ప్రభు కోసం నువ్వు ఏమి చేయగలుగుతావు అది చేసేయి, భయం లేదు. మనుషులు కాదు నువ్వు చేస్తున్నది. నువ్వు ఇక్కడ చేస్తే పరలోక సంబంధమైన ధనాన్ని నువ్వేం చేస్తున్నావు, దాచిపెట్టుకున్నావు. 2 అంతలు. హల్లెలూయా, హల్లెలూయా. 2 అంతలు ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. 2 అంతలు. హల్లెలూయా. తండ్రి మిమ్మల్ని దీవించును గాక. అందరూ అలాగే కళ్ళు మూసుకొనని. రిలీఫ్ అందరూ చేతులు పైకెద్దాము, స్తుతిద్దాం. జీసస్ అరికాలులో మొదలుకుని నాడి నెత్తి వరకు రిలీఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయితే నల్గొండలో చూపించుకున్నా. నల్గొండకి నిన్నే వెళ్ళి చూపించుకున్న తర్వాత ఓన్లీ ఆయాసానికి టాబ్లెట్స్ ఏమంటే వాడు ఉన్న టెస్ట్ అని చేసిండు. చేసి ఏం చెప్పిండు, నేను ఏ ప్రాబ్లం అయితే ఉందని పోయినో ఆ ప్రాబ్లమ్ నార్మల్ వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం. వన్ పాయింట్ తగ్గిన దేవుడా నువ్వు ఉన్నవని నమ్ముతా అని చెప్పిన. కానీ నాకు 5 ఉన్నది,
2కి వచ్చింది. 1 పాయింట్ ఖచ్చితంగా తగ్గుద్ది. 5 నుంచి 2కి వచ్చిందంటే క్రియేటివ్ నాట్ జోక్. 3 ఇయర్స్ నుంచి ఈ సహోదరి డయాలసిస్తో బాధపడుతుంది, కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుంది. నడిచేయిక హల్లెలూయా. కిడ్నీ ప్రాబ్లంతో వచ్చిన ఈ సహోదరి మోత్కూరులో విఆర్ఓగా పనిచేస్తుంది. 3 సంవత్సరాలుగా ఈ బిడ్డకి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడి డయాలసిస్ చేసుకుంటుంది. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం నార్మల్ అని మరి సాక్ష్యం చెప్పాము. రిపోర్ట్ కూడా తెచ్చావరా? ఆమేన్ హల్లెలూయా ఆమేన్. స్ట్రెంత్ వచ్చేసిందమ్మా, పర్లేదా? ఆయాసం ఉందా? ఇక నడిచి చూసుకోవాలి, నువ్వు నడిచి చూసుకోవాలి. ఆమేన్. ఉరుగుదాం గట్టిగా, చప్పట్లు కొడతాం గట్టిగా, ఉరుగుదాం గట్టిగా, చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఆమేన్ హల్లెలూయా. పోయింది, వెళ్ళిపోయింది. ఆమేన్. రైట్ నౌ జీసస్. ఆమేన్. ఈ ఆయాసం ఉన్న వాళ్ళు కొంచెం దూరం కూడా నడవలేరు, చిన్న పని కూడా చేసుకోలేరు. అమ్మా నోటితో మాట్లాడతా లేక నువ్వు ఇప్పుడున్న ఆయాసం ఏం లేదు. ఆమేన్. చేతులు పైకెత్తి చెప్పాలి, ఏం లేదు. మళ్ళీ పరిగెత్తుకొచ్చి చెప్పాలా? అది ఆయాసం ఉందో లేదో మాకు తెలుస్తుంది కదా. విడుదల. ఇన్ని ఆత్మలు, ఇన్ని ప్రాణాలు కాపాడబడుతున్నాయి. అమ్మే, ఏమి మందులతో పని లేదు ఇక్కడ, మందులు అవసరమే లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది, మందులు వేసుకుంటున్నావా? ఏం లేదు. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే బిడ్డని తాకండి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. అసలుకి మొత్తం ఇప్పుడు అంతా అటు ఇటు కదిలేసినట్టు హల్లెలూయా. అంత ఊపిరి అసలుకి థ్యాంక్ యూ. ఊపిరి ఊటగా రానే రాదు అసలు. గట్టి గారు ఇప్పుడు హల్లెలూయా. ఏడు మీ భర్త ఎక్కడ? ఇక్కడ ఒకటే భర్త ఉన్నాడా లేడా? చెమట అడ్డు ఊపిరితిత్తి ఒక ఊపిరితిత్తే ఉందా? ఒకటి ఒక ఊపిరితిత్తి. హల్లెలూయా. ఇన్ని దవాఖానలు పోయినా ఇంకా అది బాగా కాదు. గొంతుకు ప్రార్థన చేస్తున్నా, ఎట్లుంది ఇప్పుడు గొంతుక? పెరిగి ఉంది కొద్దిగా. పెరిగిందా? అసలు ఎన్నెల బట్టి అట్లా ఉండేది నీకు? ఇది 5-6 సంవత్సరాలు కుతికబడదు. అన్నం తింటేనే పెరుగుతాడు, అన్నం తింటే కుతికబడదు. స్వరం కూడా డబల్ ఏదో చిన్నగా బొరుగు వచ్చింది కదా. పొర వస్తుంది, వీకా పొర. అది మింగుదాం అనే వరకునే పొర వస్తాడు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా? కొంచెం ప్రైజ్ ది లార్డ్. మెడలు అయితే ఒక్కటే తీపి తీసి ఇప్పుడు మెడలు నొప్పులు ఉన్నాయి ఇప్పుడు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. విశ్వాసంతో రండి, విడుదల పొందండి. ఆమేన్.